ఓం నమ శివాయ. నమస్కారం అందరికీ. మీ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో ప్రతిరోజు మనం జ్యోతిష్య ప్రపంచంలోకి ఒక కొత్త ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు వీడియోలో మనం తులారాశివారి కోసం వచ్చే 4 రోజుల ప్రత్యేక ఫలితాలను తెలుసుకుందాం. అంటే అక్టోబర్ 6 సోమవారం నుండి అక్టోబర్ 9 గురువారం వరకు గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయో, వాటి ప్రభావం మన జీవితంపై ఎలా ఉంటుందో దీనిలో మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 గ్రహాలు తులారాశివారిపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో మనం ఒకదాని తరువాత ఒకటి చూద్దాం. ఈ వీడియోలో తులారాశివారికి వచ్చే 4 రోజుల శుభాశుభ ఫలితాలు వివరంగా చెప్పబోతున్నాం. మీ ఇష్టదైవం పేరును మనసులో అనుకోండి, కామెంట్స్లో రాయండి. ఆ దైవం కరుణతో ఈ వీడియోను ప్రారంభించండి. వీడియో చివరి వరకు చూడండి. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో శుభమార్పులు తీసుకువస్తుంది. మన జీవితం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది, కాని గ్రహాల ప్రభావం మన దిశను మారుస్తుంది. అందుకే వాటిని అర్థం చేసుకోవడం, దానికి తగిన పరిష్కారాలు పాటించడం చాలా అవసరం. జ్యోతిష్యం మనకు భవిష్యత్తును చూపించే కాంతి. దానిని నమ్మి సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవిత ప్రయాణం మరింత సాఫల్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల ఫలితాలను మీరు అంతముందుగా వినండి, మీ రోజువారీ జీవితంలో అన్వయించుకోండి. ముఖ్యంగా చివర్లో చెప్పబోయే పరిష్కారాలు భాగాన్ని తప్పక పాటించండి. అవి చిన్నవి అయినా గొప్ప మార్పులను తీసుకురాగలవు. ఇప్పుడు మనం ఒక్కో గ్రహం ఆధారంగా ఈ వారం తులారాశివారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. మొదటిగా మనం చూడబోయేది సూర్యుడి ప్రభావం. తులారాశివారికి ఈ వారంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తూ ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానం వల్ల కొంతమంది తులారాశివారికి ఆత్మపరిశీలన అవసరముంటుంది. సూర్యుడు మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, గౌరవం, ప్రతిష్టను సూచిస్తాడు. అందువల్ల ఈ కాలంలో మీలోని అంతరంగ శక్తిని గుర్తించి పాత తప్పులను సరిచేసుకునే సమయమిది. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో తమ పనులను నిశ్శబ్దంగా పరిశీలించి కొత్త దారులు అన్వేషించే ప్రయత్నం చేస్తారు. సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల విదేశీ సంబంధాలు, దూర ప్రయాణాలకు సంబంధించిన అంశాలు మీ జీవితంలో ప్రధానంగా కనబడవచ్చు. ఇక సానుకూలంగా చూస్తే ఈ కాలం మీరు గతంలో చేసిన కృషికి ఫలితాలందించే దశ. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబంలో పెద్దవారి సలహాలు మీకు దారిదీపంగా నిలుస్తాయి. ఉద్యోగంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ మీ సహనం వల్ల సమస్యలు సాఫీగా పరిష్కారమవుతాయి. శాంతంగా ఆలోచించే స్వభావం ఈ వారంలో మీ బలమవుతుంది. సూర్యుని కాంతి మీ ఆత్మలో కొత్త స్ఫూర్తిని నింపుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగి పూజాకర్మలలో నిమగ్నమయ్యే అవకాశముంది. అయితే ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల వ్యయాలు ఎక్కువయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద కొంత ప్రభావం చూపవచ్చు. తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు. భావోద్వేగాలను నియంత్రించకపోతే చిన్న విషయాలు పెద్దవిగా మారవచ్చు. కొంతమంది తులారాశివారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనుభూతి చెందవచ్చు. అధికార వర్గాలతో లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో చేయవలసిన పరిష్కారాలు కూడా ముఖ్యమైనవి. ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం, గాయత్రీ మంత్రం జపించడం అత్యంత శ్రేయస్కరం. ఆదివారం రోజున ఎరుపు పూలతో సూర్యారాధన చేయండి. నీటిలో అర్జున వృక్షం ఆకులు లేదా ఎరుపు పూలు వేసి సూర్యుడికి అర్పించడం కూడా మంచిది. మీ హృదయంలోని అహంకారాన్ని తగ్గించి వినయంతో వ్యవహరించండి. సూర్యుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు జీవితంలో కొత్త ఆలోచనలు పుడతాయి. పాత భయాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో స్థిరత్వం వస్తుంది. మీ కృషి ఫలించాలంటే ఆత్మనియంత్రణ అత్యవసరం. సూర్యుడు కాంతి, శక్తి, జీవం. కాబట్టి ఈ వారంలో మీరు సూర్యుని శక్తిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఒక కొత్త మార్గం మీ ముందుకు తెరుచుకుంటుంది. ఈ వారంలో చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశికి సంచరిస్తూ తులారాశివారికి ముఖ్యమైన మానసిక మార్పులను కలిగించబోతున్నాడు. చంద్రుడు మన మనసు, భావోద్వేగాలు, ఆత్మీయత, కుటుంబ సంబంధాలను సూచించే గ్రహం. కాబట్టి ఈ వారంలో మీ మానసిక స్థితి మారుతూ ఉంటుంది. మొదట్లో కొంత భావోద్వేగ ఆందోళన లేదా ఆలోచనల గందరగోళం ఉండవచ్చు. కానీ వారం మధ్యలో ఆ పరిస్థితి క్రమంగా ప్రశాంతత వైపు మారుతుంది. కుటుంబ విషయాల్లో మీకు కొంత సంతృప్తి
సౌఖ్యం కలుగుతుంది. చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుటుంబ పెద్దల సలహాలను గౌరవించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. ఆర్థిక వ్యవహారాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. అయితే మీ కృషి, క్రమశిక్షణ ఈ సమయంలో మీకు సహకరిస్తాయి. కార్యాలయంలో మీరు చూపే నిబద్ధత పై అధికారులను ఆకట్టుకుంటుంది. మకర స్థితిలో చంద్రుడు మీలో ఉన్న బాధ్యతాభావాన్ని పెంచి వాస్తవికతను నేర్పుతాడు. కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించే సమయానికి మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం వస్తాయి. ఈ మార్పు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. స్నేహితుల సహాయం లభించి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసే పనుల్లో సృజనాత్మకత, కొత్త ఆలోచనలు వస్తాయి. కళారంగం, సాహిత్యం, సంగీతం వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రేరణ కలుగుతుంది. అయితే ప్రతికూలంగా చూసినప్పుడు కొన్నిసార్లు మీరు చిన్న విషయాలను పెద్దవిగా భావించి ఒత్తిడికి లోనవ్వచ్చు. కుటుంబ సభ్యులతో మాటలలో జాగ్రత్త అవసరం. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఒకరోజు ఆగి ఆలోచించడం మంచిది. ఆరోగ్యపరంగా శరీరంలో నీటిలోపం లేదా అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచడం, తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. పరిష్కారంగా సోమవారం రోజు పాలు, బియ్యం లేదా చక్కెరతో చేసిన ప్రసాదం దానం చేయండి. రాత్రిపూట చంద్రుణ్ణి దర్శించి శాంతిగా మౌనంగా క్షణంపాటు ధ్యానం చెయ్యండి. ఓం చాంద్రాయ నమః మంత్రం జపించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. ఇంట్లో శాంతి వాతావరణం ఉండేందుకు కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. చంద్రుడు ఈ వారంలో మీకు అంతరంగ శాంతిని నేర్పుతాడు. భావోద్వేగాల మధ్య సమతుల్యతను నిలుపుకుంటే ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీ మనసు స్థిరంగా ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ మనసును సుస్థిరంగా ఉంచి సంతోషంగా ముందుకు సాగండి. తులారాశివారికి ఈ వారంలో అంగారకుడు మిథున రాశిలో సంచరిస్తూ నవమస్థానంలో ఉన్నాడు. ఈ స్థానం మీకు ధైర్యం, శక్తి, సాహసాన్ని అందిస్తుంది. అంగారకుడు శక్తి, నిర్ణయశక్తి, కార్యదీక్షలకు ప్రతీక. కాబట్టి ఈ కాలంలో మీరు చేయదలిచిన పనులు పూర్తి చేయగల సామర్థ్యం పొందుతారు. మీరు ముందుగా ఆలస్యం చేసిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా విద్య, ప్రయాణం, ఆధ్యాత్మికత, సుదూర ప్రాంతాల సంబంధాల విషయంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. సానుకూలంగా చూస్తే ఈ కాలం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. కొందరు తులారాశివారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు, ఉన్నత విద్యాప్రాప్తి లేదా ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి బయటపడటానికి సాహసం, నమ్మకం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, గురువు దీవెనలు మీ ప్రయాణాన్ని విజయవంతం చేస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అంగారకుడు కుజగ్రహం కావడంతో కొంత ఆవేశం, త్వరిత నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఉద్భవించవచ్చు. కోపాన్ని నియంత్రించకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వాద ప్రతివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ప్రత్యేకంగా కార్యాలయంలో సహచరులతో లేదా కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు మితంగా వ్యవహరించండి. కొంతమందికి రక్తపోటు లేదా అలసట వంటి చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి శారీరక విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ సమయంలో పరిష్కారంగా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఎరుపు పూలతో హనుమంతుడిని పూజించండి. ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. సాయంత్రం సమయానికి హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. అంగారకుడు ఈ స్థానంలో ఉండటం వల్ల మీరు జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం పొందుతారు. మీరు ప్రారంభించే ఏ పనైనా ఉత్సాహంతో, శ్రమతో చేస్తే ఫలితాలు తప్పక వస్తాయి. మీలోని కోపాన్ని నియంత్రించి సహనం పెంచుకుంటే ఈ గ్రహం మీకు శక్తిని, గౌరవాన్ని, విజయాన్ని అందిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ ఈ 3 గుణాలు ఈ వారంలో మీకు విజయదారులవుతాయి. ఈ వారంలో తులారాశివారికి బుధుడు కన్యారాశిలో సంచరిస్తూ ద్వాదశ స్థానంలో ఉన్నాడు. బుధుడు మన ఆలోచనలు, బుద్ధి, మాట, వ్యాపార చాతుర్యానికి సూచకుడు. కాబట్టి ఈ కాలం మీ జీవితంలో మానసిక స్థితిని, ఆలోచనా పద్ధతిని మార్చే సమయం. మీరు విషయాలను లోతుగా ఆలోచించి ప్రణాళికతో ముందుకు వెళతారు. కాని బుధుడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఆలోచనల్లో కొంత గందరగోళం లేదా చింతలు రావచ్చు. కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శాంతంగా పరిశీలించడం చాలా అవసరం. సానుకూలంగా చూస్తే ఈ కాలం మీకు కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను అందిస్తుంది.
ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు కొత్త పద్ధతులు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. విదేశీ సంబంధాలు ఉన్నవారికి కొంత శుభవార్త లభిస్తుంది. ఆర్థికపరంగా మీ కృషి క్రమంగా ఫలితాలిస్తుంది. బుధుడు మన కమ్యూనికేషన్ను బలపరిచే గ్రహం. కాబట్టి ఈ సమయంలో మీరు చేసే మాటలు, మీ ఆలోచనలు ఇతరుల మనసును గెలుచముంటాయి. రచన, పబ్లిక్ స్పీకింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. అయితే ప్రతికూలంగా చూస్తే బుధుడు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న అపధార్థాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కాంట్రాక్టులు, పత్రాలకై సంతకం చేసే ముందు సరిగ్గా పరిశీలించాలి. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా వాస్తవికంగా ఆలోచించడం మంచిది. కొంతమందికి నిద్రనేమి లేదా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో రహస్యంగా ఉన్న విషయాలు బయటకు రావచ్చు కాబట్టి గోప్యతను కాపాడుకోవాలి. పరిష్కారంగా బుధవారం రోజున పచ్చని బట్టలు ధరించడం శ్రేయస్కరం. విష్ణుమూర్తిని పూజించి పచ్చని పూలతో నైవేద్యం అర్పించండి. ఓం బుధాయ నమః మంత్రం జపించడం ద్వారా ఆలోచనల స్పష్టత వస్తుంది. రోజువారీ జీవనంలో నిజాయితీ, నిశ్శబ్దం పాటిస్తే బుధుడి కృప సులభంగా లభిస్తుంది. ఈ కాలంలో బుధుడు మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాడు. మాటలు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో. మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే మీ చర్యలు ఫలితాల దిశగా నడుస్తాయి. బుధుడు మీ మేధస్సును పదునుపెట్టి మీలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాయపడతాడు. శాంతి, సహనం, బుద్ధితో ఈ వారాన్ని గడిపితే ఆర్థికంగా, మానసికంగా సమతుల్యత సాధించగలరు. తులారాశివారికి ఈ వారంలో గురుడు మిథున రాశిలో సంచరిస్తూ నవమస్థానంలో ఉన్నాడు. గురుడు అనేది జ్ఞానం, దైవం, ధర్మం, విద్య, ఆశీర్వాదాల గ్రహం. ఈ స్థానం తులారాశివారికి అత్యంత శుభప్రదమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీ జీవితంలో అదృష్టం క్రమంగా తిరిగి వస్తుంది. మీరు చేసిన కృషికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో నెమ్మదిగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ధర్మం, ఆధ్యాత్మికత, జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సానుకూలంగా చూస్తే గురుడు మీకు జ్ఞానం, స్థిరత్వం, విశ్వాసాన్ని అందిస్తాడు. మీరు చేసే నిర్ణయాలు చక్కగా ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య, పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం లభించి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. పిల్లల ప్రగతి విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు బలపడతాయి. ఈ కాలం మీ జీవితంలో మానసిక శాంతి, విశ్రాంతి కలిగించే సమయం కూడా అవుతుంది. అయితే ప్రతికూలంగా చూస్తే గురుడు అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ కొంతమంది తులారాశివారికి అధిక నమ్మకం వల్ల చిన్న తప్పులు జరిగే అవకాశముంది. మీరు చేసే పనుల్లో ఆలస్యం రావచ్చు. డబ్బు అప్పు ఇవ్వడం లేదా ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం నివారించండి. కొన్నిసార్లు మానసికంగా అలసట అనిపించవచ్చు, కానీ ఆలోచనల్లో స్పష్టతతో ముందుకు సాగండి. గురుడు శుభగ్రహమైనప్పటికీ అతిగా ఆశపడటం లేదా అహంకారంతో ప్రవర్తించడం మీకు మైనస్ అవుతుంది. పరిష్కారంగా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి. విష్ణు లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం శ్రేయస్కరం. పసుపు పూలతో పూజ చేసి పసుపు కుంకుమను దేవతా ఆలయానికి దానం చేయండి. ఓం గురవే నమః లేదా ఓం బృహస్పతయే నమః మంత్రం జపించడం ద్వారా గురుగ్రహ కృప సులభంగా పొందవచ్చు. గురువారం ఉపవాసం లేదా సాత్విక ఆహారం పాటించడం మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. గురుడు ఈ స్థానంలో ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త ఆరంభాలు జరుగుతాయి. మీరు ముందుగా ప్రారంభించిన పనులు ఫలితదశకు చేరుకుంటాయి. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవితంలో విశ్వాసం ఎంత ముఖ్యమో ఈ కాలం మీకు నేర్పుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల మీరు సమాజంలో గౌరవాన్ని, కుటుంబంలో ప్రశాంతతను, మనసులో ధైర్యాన్ని పొందుతారు. ఈ కాలంలో చేసే ప్రతి మంచి కార్యం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. తులారాశివారికి శుక్రుడు స్వగ్రహంలో ఉన్నప్పుడు ఇది ఒక శుభసూచికమైన సమయం. శుక్రుడు ఈ రాశికి అధిపతి కూడా కావటం వల్ల ఈ కాలం మీ వ్యక్తిత్వం, రూపం, ఆకర్షణ, సుఖ సౌకర్యాలపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఈ వారం మీ చుట్టూ అందం, ఆనందం, స్నేహం, ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది. శుక్రుడు మీ జీవితంలో శాంతి, సమతుల్యతను తీసుకువచ్చే గ్రహం. కాబట్టి ఈ రోజుల్లో మీరు చేసే పనులు సృజనాత్మకతతో, చైతన్యంతో నిండి ఉంటాయి. సానుకూలంగా చూస్తే ఈ కాలంలో మీలో నమ్మకం, ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలలో మాధుర్యం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశముంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సర్దుకుపోతాయి.
ఆర్థికంగా కూడా శుక్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. విలాస వస్తువులు కొనాలన్న కోరిక నెరవేరవచ్చు. కొందరికి వాహన సౌకర్యం లేదా కొత్త గృహం లభించే సూచనలు ఉన్నాయి. కళ, సంగీతం, సినిమా, ఫ్యాషన్, డిజైన్ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ప్రతికూలంగా చూస్తే శుక్రుడు మనసులో ఆరాధన, ఆకర్షణ పెంచే గ్రహం. అందువల్ల కొందరికి భావోద్వేగాలు ఎక్కువై నిర్ణయాల్లో అస్పష్టత ఉండొచ్చు. ఆర్థిక వ్యయాలు కూడా కొంత పెరుగుతాయి. అనవసరమైన కోరికలు నియంత్రించకపోతే తరువాత పశ్చాత్తాపం కలగవచ్చు. సంబంధాల్లో అధిక అహంకారం లేదా స్వప్రేమ జోక్యం చేసుకుంటే చిన్న తగాదాలు పెద్దవిగా మారే ప్రమాదముంది. కాబట్టి ఈ సమయంలో సహనం, మితవ్యయత, ప్రేమభావం పాటించడం అత్యంత అవసరం. పరిష్కారంగా శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు ధరించి మహాలక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. ఆమెకు తెల్లని పూలు, పాలు, చక్కెర నైవేద్యం అర్పించండి. ఓం శుక్రాయ నమః మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా శుక్రగ్రహ కృప సులభంగా పొందవచ్చు. దంపతులు కలిసి సాయంత్రం దీపం వెలిగించి ప్రార్థిస్తే కుటుంబ శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. శుక్రుడు ఈ వారంలో మీ జీవితంలో ఒక అందమైన మార్పును సూచిస్తున్నాడు. అందం కేవలం రూపంలో కాదు, మనసులోనూ ఉండాలని గుర్తుచేస్తున్నాడు. మీరు ప్రేమతో, కృతజ్ఞతతో వ్యవహరిస్తే జీవితం మరింత మధురమవుతుంది. ఈ కాలం తులారాశివారికి శాంతి, ప్రేమ, ఐశ్వర్యం కలిగించే అద్భుతమైన దశగా నిలుస్తుంది. తులారాశివారికి శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తూ పంచమస్థానంలో ఉన్నాడు. ఈ స్థానం శనిగ్రహానికి మితమైన స్థితి అయినప్పటికీ దీని ప్రభావం మీ జీవితం మీద గంభీరమైన మార్పులను తీసుకువస్తుంది. శని అనేది కర్మఫలదాత, క్రమశిక్షణ, బాధ్యత, సహనం, న్యాయం అనే విలువలకు ప్రతీక. కాబట్టి ఈ కాలం మీ జీవితంలో పరీక్షలతో కూడిన నేర్చుకునే సమయం. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. సానుకూలంగా చూస్తే ఈ కాలంలో మీలో ఓర్పు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. ఉద్యోగంలో శ్రమ ఫలించి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది. వ్యాపారంలో క్రమశిక్షణ పాటిస్తే స్థిరమైన లాభాలు వస్తాయి. కొందరికి కొత్త స్థిరాస్తి లేదా పెట్టుబడి అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. క్రమం తప్పకుండా చదివితే విజయావకాశాలు బలంగా ఉంటాయి. శని క్రమం నేర్పే గ్రహం కాబట్టి ఈ కాలంలో మీ జీవనశైలిలో క్రమశిక్షణను పాటిస్తే భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధిస్తారు. అయితే ప్రతికూలంగా చూస్తే శని నెమ్మదిగా ఫలితాలిచ్చే గ్రహం కావడంతో కొంత ఆలస్యం అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితాలు తక్షణం కనిపించకపోవచ్చు. కానీ ఆ సమయంలో నిరాశ చెందకుండా సహనంతో ముందుకు సాగడం అవసరం. కొందరికి మానసిక ఒత్తిడి, శారీరక అలసట కలగవచ్చు. వృత్తిలో చిన్న అవాంతరాలు ఎదురుకావచ్చు. కుటుంబంలో పెద్దవారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. శని క్రమశిక్షణను పరీక్షించే కాలం కాబట్టి అహంకారం, అజాగ్రత్త, ఆలస్యం ఇవి మీకు సమస్యలు తెచ్చే అంశాలు కావచ్చు. పరిష్కారంగా శనివారంలో ఉపవాసం చేయడం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం మంచిది. హనుమాన్ స్వామిని లేదా శనిదేవుణ్ణి పూజించండి. శనిగ్రహ మంత్రం ఓం శనైశ్చరాయ నమః ను 108 సార్లు జపించడం శ్రేయస్కరం. నల్లని బట్టలు ధరించడం లేదా నల్ల నువ్వులు లేదా నూనెను ఆలయానికి దానం చేయడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుంది. పేదలకు సహాయం చేయడం, గోసేవ చేయడం శనిగ్రహ ప్రసన్నతను పొందేందుకు ఉత్తమమైన మార్గాలు. శని ప్రభావం తులారాశివారికి ఒక ఆత్మపరిశీలన సమయం. ఈ గ్రహం మీకు క్రమం, సహనం, నిబద్ధత అనే విలువలను గుర్తుచేస్తుంది. మీరు ఎంత శ్రమిస్తే అంత స్థిరమైన ఫలితాలు పొందుతారు. శని మీరు నేర్చుకోవలసిన పాఠం నేర్పి ఆ తరువాత మీకు గొప్ప విజయాలు అందించే గురువులాంటివాడు. ఈ కాలంలో మీరు చూపించే నిబద్ధతే భవిష్యత్తులో మీ ప్రతిష్టను నిర్ణయిస్తుంది. తులారాశివారికి రాహువు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తూ 7వ స్థానంలో ఉన్నాడు. ఈ స్థానం మీ సంబంధాలు, భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. రాహువు అనేది మాయ, ఆలోచనల్లో మార్పు, ఆకస్మిక ఫలితాల గ్రహం. కాబట్టి ఈ కాలంలో మీరు అనుకోని మార్పులను అనుభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపించకపోయినా మార్పులు మీ జీవితంలో కొత్త అవగాహనను తెస్తాయి. సానుకూలంగా చూస్తే రాహువు ఈ స్థితిలో ఉండటం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కొత్త ఆలోచనలు, నూతన దృక్పథం మీలో పుట్టుకొస్తాయి.
విదేశీ సంబంధాలు ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మార్కెటింగ్, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు దృష్టిని కేంద్రీకరించి క్రమపద్ధతిగా ముందుకు సాగితే రాహువు ఇచ్చే ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే ప్రతికూలంగా చూస్తే రాహువు సంబంధాలలో అనిశ్చితి, అపార్థాలు, అనుమానాలు కలిగించే గ్రహం కాబట్టి దంపతుల మధ్య చిన్న విషయాలు పెద్ద వాదనలకు దారితీయవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు సరిగా పరిశీలించాలి. కొందరికి ద్రోహం, వెన్నుపోటు అనుభవం కలగవచ్చు. అతివేగంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పించుకోవాలి. రాహువు మాయాగ్రహం కాబట్టి వాస్తవాన్ని తెలుసుకోవడం కష్టమవుతుంది. ఆర్థిక విషయాల్లో గందరగోళం లేదా మోసపూరిత పరిస్థితులు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రతి పనిని శాంతంగా, జాగ్రత్తగా పరిశీలించి చేయాలి. పరిష్కారంగా బుధవారం లేదా శనివారం రోజున దుర్గాదేవిని లేదా కాలభైరవ స్వామిని పూజించడం శ్రేయస్కరం. రాహు ప్రభావం తగ్గించడానికి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం ఉత్తమం. ఓం రాహవే నమః మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాయంత్రం సర్పదేవత ఆలయంలో దీపం వెలిగించడం కూడా రాహుదోషం తగ్గిస్తుంది. రాహువు ఈ కాలంలో మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాడు. ప్రతిదాని వెనక దాగి ఉన్న సత్యాన్ని గుర్తించాలి. మాయలో కాకుండా నిజాయితీలో నిలవాలి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు సహనంతో ఉంటే ఆ రాహువు ఇచ్చిన పరీక్షలు మీకు బలాన్నిస్తాయి, జ్ఞానాన్నిస్తాయి. ఇది ఒక ఆత్మనిబ్బరాన్ని పెంచే సమయం, విశ్వాసాన్ని పరీక్షించే కాలం. తులారాశివారికి కేతువు ప్రస్తుతం తులారాశికి ఎదురుగా ఉన్న తులా యొక్క 7వ స్థానమైన తులారాశి నుండి 7వ స్థానంలో ఉన్న మేషరాశికి వ్యతిరేకంగా తులా నుండి స్వస్థానానికి విరుద్ధమైన స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ కాలంలో మీ ఆత్మబలం, ఆధ్యాత్మిక చింతన, మనశ్శాంతిపై గాఢమైన ప్రభావం చూపిస్తున్నాడు. కేతువు అనేది విరక్తి, జ్ఞానం, విముక్తి, అంతర్ముఖతకు సూచకుడు. ఈ వారం మీలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, ఆత్మపరిశీలన భావం మెలకువ కలిగిస్తుంది. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. సానుకూలంగా చూస్తే కేతువు మీ మనస్సును శాంతపరుస్తాడు. మీరు గతంలో బాధపడ్డ విషయాలను విడిచిపెట్టి ముందుకు సాగేందుకు ధైర్యం పొందుతారు. ఆధ్యాత్మిక దిశగా మీ దృష్టి పెరుగుతుంది. ధ్యానం, యోగం, పూజా కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. దేవుని నమ్మకం బలపడుతుంది. కొందరికి కేతువు కారణంగా అంతర్జ్ఞానం పెరిగి సున్నితమైన విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. కేతువు సత్యాన్వేషణకు దారిచూపే గ్రహం కాబట్టి మీరు చేసే ఆత్మపరిశీలన మీ జీవితంలో మార్పు తెస్తుంది. అయితే ప్రతికూలంగా చూస్తే కేతువు కొన్ని సందర్భాల్లో ఒంటరితనం లేదా మానసిక అయోమయం కలిగించవచ్చు. కొందరికి జీవితంలోని కొన్ని విషయాలపై నిరాశభావం కలగవచ్చు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో దూరం ఏర్పడే అవకాశముంది. అనవసరమైన భయాలు, కలలు లేదా అనుమానాలు మనశ్శాంతిని దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ సమయంలో మౌనం పాటించి మనసును ప్రశాంతంగా ఉంచడం అత్యవసరం. కేతువు భౌతిక విషయాల నుండి దూరంగా ఉండమని నేర్పుతాడు. అంటే అధిక ఆశలు, కోరికలు తగ్గించమని సూచిస్తాడు. పరిష్కారంగా మంగళవారం లేదా గురువారం రోజున గణపతిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శ్రేయస్కరం. ఓం కేతవే నమః మంత్రం ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా కేతుదోషం తగ్గుతుంది. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, గోపూజ చేయడం, సత్సంగంలో పాల్గొనడం ఆధ్యాత్మిక శాంతిని పెంచుతుంది. పాములకు లేదా పక్షులకు ఆహారం వేయడం కూడా కేతు అనుగ్రహాన్ని పొందేందుకు మంచిది. కేతువు ఈ కాలంలో మీకు ఒక గాఢమైన ఆత్మపాఠం నేర్పుతాడు. జీవితంలో అసలైన శాంతి బయట కాదు, మనసులోనే ఉంటుందని. ఏది నష్టమో, ఏది లాభమో అర్థమయ్యే జ్ఞానం వస్తుంది. మీరు దైవచింతనలో మునిగితే మీ భయాలు, సందేహాలు అంతరించిపోతాయి. ఈ వారంలో కేతువు ప్రభావం మీకు మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల, అంతరప్రకాశాన్ని అందిస్తుంది. ప్రియమైన తులారాశి మిత్రులారా, ఈ వారంలో గ్రహచలనం మీ జీవితంలో ఎంతో లోతైన మార్పులను తెస్తుంది. ప్రతి గ్రహం
తనదైన విధంగా మీకు పాఠం నేర్పిస్తుంది. సూర్యుడు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. చంద్రుడు మనసు స్థిరంగా ఉంచమని గుర్తుచేస్తాడు. మజుడు ధైర్యం చూపమని ప్రేరేపిస్తాడు. బుధుడు బుద్ధి మరియు మాటల్లో సమతుల్యత నేర్పుతాడు. గురువు జ్ఞానం మరియు ధర్మం వైపు నడిపిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఐశ్వర్యం, అందం ఇచ్చి జీవితాన్ని సుగంధమయం చేస్తాడు. శని క్రమశిక్షణ మరియు సహనాన్ని నేర్పి కష్టాల తర్వాత విజయాన్ని అందిస్తాడు. రాహువు మాయలో సత్యాన్ని వెతకమని పరీక్షిస్తాడు. కేతువు ఆత్మలోని శాంతిని గుర్తుచేస్తాడు. ఈ కాలంలో మీరు అనుభవించే ప్రతి సంఘటన ఒక దైవ ప్రణాళికలో భాగం. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా కనిపించినా అవి మీ ఆత్మబలాన్ని పెంచే మార్గం. ఈ వారంలో మీరు చెయ్యవలసిందల్లా విశ్వాసం కోల్పోకండి, సహనం పాటించండి, సత్యమార్గంలో నడవండి, దైవంపై భక్తి ఉంచి ప్రతిరోజూ ప్రార్థన చెయ్యండి. సాయంత్రం దీపం వెలిగించి శాంతంగా కూర్చుంటే మనస్సు ప్రశాంతమవుతుంది. ఈ వారంలో పాజిటివ్ వైబ్రేషన్స్ మీ చుట్టూ విస్తరిస్తాయి. మీరు చేసే మంచి కార్యాలు దైవానుగ్రహానికి మార్గమవుతాయి. ఇతరుల పట్ల సహానుభూతి, దయచూపండి. మీ మాటలు, చర్యలు ఇతరులకు ఆశ కలిగేలా ఉండాలి. ఈ గ్రహస్థితులు మీకొక స్పష్టమైన సందేశమిస్తున్నాయి. ప్రతి కష్టం ఒక కొత్త ప్రారంభానికి ద్వారం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. దేవుని ఆశీసు ఎప్పుడూ మీతో ఉంటుంది. భక్తి, క్రమశిక్షణ, సహనం ఈ 3 విలువలు ఈ వారానికి మీ ప్రధాన ఆయుధాలు. మీ మనసు స్థిరంగా ఉంటే ఏ గ్రహం కూడా మీకు విరోధంగా ఉండదు. శుభదృష్టి, శాంతి, ఐశ్వర్యం మీ జీవితంలో ప్రస్ఫుటంగా వెలుగుతాయి. తులారాశివారికి ఇది ఒక కొత్త ఆశతో, నూతన శక్తితో ముందుకు సాగే వారమవుతుంది. దైవం మీకు ఆశీస్సులు ప్రసాదించాలి, మీ కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి చిగురించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారంలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి ప్రార్థన ఫలితమిస్తుంది. దేవుని నమ్మండి, మీమీద నమ్మకం ఉంచండి. అదే ఈ వారానికి ముఖ్యమైన సూత్రం. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ.